తెలుసుదాం. సాక్షి మీడియాలో అనుచిత వ్యాఖ్యలపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత దీనిపై స్పందించారు. రాజధానిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. రాజకీయం, మీడియా ముసుగులో వికృత పోకడలకు పోతున్నారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఆడబిడ్డలను అవమానించే వారిని ఉపేక్షించేది లేదని, అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. మన తల్లులు, చెల్లెళ్లపై దారుణ వ్యాఖ్యలు క్షమించరాని నేరమని చంద్రబాబు మండిపడ్డారు. స్త్రీ జాతికి జగన్ క్షమాపణలు చెప్పాలని, ఇలాంటి ఘటనలను జగన్ ఖండించకపోవడం దారుణమని చంద్రబాబు అన్నారు. రాజధానిపై విషం చిమ్మే కుట్రలో భాగంగా ఇలాంటి వ్యాఖ్యలని మహిళలపై ఉద్దేశపూర్వకంగా నీచాతి నీచంగా మాట్లాడారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. మొత్తం మహిళా సమాజాన్నే అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నీచ సంస్కృతికి కూటమి ప్రభుత్వం చెక్ పెడుతుందని, విష సంస్కృతికి తిరుగుబాటుగా గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా వారి వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని సీఎం చంద్రబాబు అన్నారు. సాక్షి మీడియాలో అనుచిత వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై కుట్రలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, జర్నలిస్టు ముసుగులో అనుచిత వ్యాఖ్యలు సరికాదని చెప్పారు. అమరావతిపై వ్యాఖ్యలతో మహిళలను అవమానించారని, రాజధానిపై కుట్రలు చేసే వారిపై చర్యలు తప్పవని పవన్ వార్నింగ్ ఇచ్చారు.